ప్రియ నేస్తాలు, రోజా తెలుగు డైరీస్కి స్వాగతమండి. ఈరోజు నాన్న పులి వచ్చే అనే ఒక చక్కని కథ విందామండి. మునిపల్లె అనే గ్రామంలో సోమయ్య అనే మోతుబరి రైతు ఉన్నాడు. అతనికి పొలం ఉంది, గొర్రెల మంద కూడా ఉంది. కూలీలతో పాటు ఒకరోజు గొర్రెల మందని తోలుకు వెళుతూ తన కొడుకు రంగణ్ణి కూడా పొలానికి తీసుకుని వెళ్ళాడు. గొర్రెల మందకి కొడుకును కాపలా ఉండమని చెప్పాడు. సరే అన్నాడు రంగడు. ఇక్కడ అప్పుడప్పుడు పెద్ద పులి వస్తూ ఉంటుంది, జాగ్రత్త అని చెప్పి, ఒకవేళ పులి వస్తే కేక వేయమని చెప్పి తాను పొలంలోని కూలీలతో పనులు చేయించడంలో నిమగ్నమయ్యాడు సోమయ్య. రంగడు ఆకతాయి కుర్రాడు. తండ్రిని ఒక ఆట పట్టించాలని అనుకున్నాడు. కొంతసేపటికి నాన్నా నాన్నా పులి వచ్చింది అని పెద్దగా అరిచాడు. నిజంగా పులి వచ్చిందేమోనని సోమయ్య కర్ర చేతపట్టి మిగతా కూలీలతో పరిగెత్తుకు వచ్చాడు. కానీ రంగడు నవ్వుతూ, పులి లేదు గిలి లేదు, హాస్యానికి కేక వేశాను అన్నాడు. సోమయ్య కూలీలు వెళ్ళిపోయారు. మళ్ళీ కాసేపటికి నాన్నా నాన్నా పులి అని అరిచాడు. సోమయ్య వాళ్ళు మరోసారి పరిగెత్తుకొచ్చారు. ఈసారి కూడా వేళాకోళమే అన్నాడు రంగడు. సోమయ్య రంగణ్ణి కోప్పడి వెళ్ళిపోయాడు. మరికొద్దిసేపటికి పులి నిజంగానే వచ్చింది. ఈసారి మళ్ళీ నాన్నా నాన్నా పులి అని గట్టిగా అరిచాడు. ఎంత అరిచినా సోమయ్య వాళ్ళు వినిపించుకోలేదు. హాస్యానికే మళ్ళా రంగడు అరిచాడని వాటి మాటల్ని లెక్క చేయలేదు. పులి మాత్రం వచ్చి గొర్రెపిల్లను ఒక దానిని మెడ పట్టుకుని ఈడ్చుకుపోయింది. రంగడు ఏడుస్తూ నవ్వులాటికి అబద్ధం ఆడితే నిజంగా అపాయం ముంచుకొస్తుందని, ఇంకెప్పుడు అబద్ధం ఆడకూడదని తెలుసుకున్నాడు. ఈ కథలోని నీతి, హాస్యానికైనా అబద్ధం ఆడరాదు. ప్రియ నేస్తాలు, ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, అలాగే నన్ను సపోర్ట్ చేయండి. ధన్యవాదాలు. ఇట్లు మీ రోజారమణి.